కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్యంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలాచరించుచున్నను ఫలాపేక్ష లేనివారగుట చేత జన్మబంధము నుండి విడిపడి దుఃఖరహితమైన మోక్షమును పొందుచున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములను ముడుచుకున్నట్లు ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి నిగ్రహింపగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. యస్ సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సమస్త విషయముల యందు అభిమానము లేనివాడే ఆయా మంచి చెడులు ప్రాప్తించినప్పుడు సుఖదుఖముల నొందొక యుండునో అట్టి వాని బుద్ధి స్థిరమైనది. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమబుద్ధిగల పురుషుడు పాపపుణ్యముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకుంటున్నాడు కనుక అట్టి యోగమును సాధించుటకు ప్రయత్నించు. కర్మల యందలి కుశలత్వమే యోగమనబడుతుంది. యస్ సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సమస్త విషయముల యందు అభిమానము లేనివాడే ఆయా మంచి చెడులు ప్రాప్తించినప్పుడు సుఖదుఖముల నొందొక యుండునో అట్టి వాని బుద్ధి స్థిరమైనది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యోగయుక్తుడు ఇంద్రియాలను నిగ్రహించి నాయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఎవనికి ఇంద్రియాలు నిగ్రహింపబడినవో అట్టివాని బుద్ధి స్థిరమైనది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శబ్దాది విషయాలను చింతించడం వలన వాటి యందు పురుషునికి సంగత్వం ఏర్పడుతుంది. సంగత్వము వలన కోరిక కలుగుతుంది. కోరిక వలన క్రోధము పుడుతుంది. క్రోధము వలన మోహం ఏర్పడుతుంది. మోహము వల్ల విస్మృతి కలుగుతుంది. విస్మృతి వలన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించుట చేత మానవుడు తానే నశిస్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాల నుండి విడిపడి తనకు వశమైన ఇంద్రియములతో విషయములందు ప్రవర్తిస్తున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు.
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి. మనసు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖాలు నశిస్తున్నాయి. ప్రసన్న మనస్కులకు బుద్ధి త్వరగా స్థిరపడుతుంది.